4వ ప్రశ్న, ధ్యానం చేసేప్పుడు జూమ్లో వీడియో ఆన్ చేయాలా, చేయకుంటే ఏమవుతుంది? వీడియో ఆన్ చేయడం కంటే మన మనసు ఆన్ కావడం ముఖ్యం. దానికంటే ముఖ్యంగా వీడియో ఆన్ చేసి ధ్యానం చేయడం వల్ల గురువులు మీరు చేసే ధ్యానాన్ని గమనించగలరు. నెంబర్ 2, క్రమశిక్షణ పెరుగుతుంది. నెంబర్ 3, ఇతరులకు ప్రేరణ కలుగుతుంది. నెంబర్ 4, నిజాయితీగా ధ్యానం చేస్తేనే ఫలితం దక్కుతుంది. ముఖ్యమైనది అంతర్ముఖత చెందడం. వీడియో ఆన్ చేసి మనసు బయట తిరిగితే ఏ ప్రయోజనం ఉండదు. మీలోకి మీరు ప్రయాణం చేస్తేనే మీకు ప్రయోజనం చక్కగా ఉంటుంది. అంతే కదా, మేము జూమ్లో రోజు జాయిన్ అవుతున్నాం, వీడియో ఆన్ చేసి కూర్చుంటున్నాం, అది కౌంట్కి రాదు. వీడియో ఆన్ చేసినా ఏం చేయాలి? మీ మనసును మీ లోపలికి తిప్పాలి. తిప్పితేనే అప్పుడు మీరు చేసిన ధ్యానానికి ఫలితం ఉంటుంది, జూమ్లో పాల్గొన్న దానికి ఫలితం ఉంటుంది. ఇంకొకటి, ఒకరు చేస్తుంటే వాళ్ళని చూసి ఆ క్రమశిక్షణ పెరుగుతుంది. ఒకరు కూర్చున్నప్పుడు ఇంకొకరికి ఏమంటారు? ప్రేరణ. అంటే అరే వాళ్ళు ఎంత చక్కగా కూర్చొని చేస్తున్నారు కదా, నేను కూడా చేస్తే బాగుంటుంది, వాళ్ళు ఎంత బాగా ఎదుగుతున్నారు, నేను కూడా ఎదగాలి కదా అనే ఆలోచన, ఆ ప్రేరణ కలుగుతుంది. మొత్తానికి నిజాయితీగా ధ్యానం చేయాలి, మనలోనికి మనం ప్రయాణం చేయాలి. వీడియో ఆన్ చేసి మనసు ఎక్కడెక్కడనో మన సమస్యల చుట్టూ, బాధల చుట్టూ, కష్టాల చుట్టూ తిప్పితే ఏ లాభం లేదు. నువ్వు జూమ్లో జాయిన్ అయినా, ధ్యానంలో గంటలు కూర్చున్నా ఎలాంటి ఫలితం ఉండదు. కాబట్టి ఏం చేయాలి? వీడియో ఆన్ చేసి కూర్చొని నీ మనసుని నీ లోపలికి తిప్పాలి. అప్పుడే ఆధ్యాత్మిక పరంగా, ఆత్మపరంగా నీవు ఎదుగుతావు.